బెల్లం తయారీలో కల్తీ వ్యాపారం చోరందుకుంది. ఏపీలోని అనకాపల్లి కేంద్రంగా నకిలీ బెల్లం తయారు చేస్తున్నారు అక్రమార్కులు. బెల్లానికి రసాయనాలు కలుపుతూ జనాలను అనారోగ్య పాలు చేస్తున్నారు. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందంటూ హెచ్చరిస్తున్నారు. బెల్లం తయారీలో అడ్డదారులు తొక్కుతున్నారు తయారీదారులు. విచ్చలవిడిగా సల్ఫర్, సోడియం కార్బోనేట్, సూపర్ ఫాస్ఫేట్ వాడేస్తున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల పరిశీలన నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి నేల స్వభావం, సేంద్రియ, రసాయన ఎరువుల వాడకంతో బెల్లం రంగు వస్తుంది. అయితే ఇప్పుడు దానితో సంబంధం లేకుండా చెరకు పాకానికి రసాయనాలను కలిపి రంగు బెల్లాన్ని తయారు చేసేస్తున్నారు అక్రమార్కులు. రంగు కోసం రసాయనాలను విపరీతంగా వాడిన బెల్లం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు ఆస్తమా, జీర్ణ సంబంధ వ్యాధులొచ్చే అవకాశాలెక్కువని హెచ్చరిస్తున్నారు. చెరకు సీజన్లో ఏపీలోని అనకాపల్లి, కిర్లంపూడి, తాడపల్లిగూడెం, శ్రీకాకుళం, విజయనగరం బహిరంగ మార్కెట్లో అమ్మే బెల్లం నమూనాలను పరీక్షిస్తే ప్రతి చోట 150 పీపీఎం నుంచి 500 పీపీఎం వరకు గంధకం ఉందని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో బెల్లం పలు జిల్లాల్లో తయారవుతున్నా అనకాపల్లి నుంచి తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు ప్రాంతాలకు అధికంగా బెల్లం ఎగుమతి అవుతోంది. దీని విలువ 120 కోట్లు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 20% అమ్మకాలు జరుగుతాయి. అనకాపల్లిలో తయారయ్యే బెల్లంలో ఎక్కువ శాతం రంగు తక్కువగా ఉంటుంది. దీనిని సారా తయారీలో వాడుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణలో నిషేధించారు. దీంతో అక్కడకు ఎగుమతులు కొంతమేరకు దెబ్బతిన్నాయి.